మా పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి అయితే రెడీ అయ్యారు. మా తేజస్వి ఇంకా రెడీ కాలేదు, ఇప్పుడైతే రెడీ అవుతుంది. నాన్న గుడ్ మార్నింగ్. నాన్న మొన్న నీ బర్త్డే రోజు మనం పోస్ట్ పెట్టినాం కదా నాన్న, బర్త్డే రోజు ఆ పోస్ట్ కు కొందరు కామెంట్ చేశారు కదా నాన్న హ్యాపీ బర్త్డే అని. వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలి కదా నాన్న. ఇంకా ఒకసారి చూస్తా కామెంట్స్ ఎవరెవరు చేసారో నాన్న. ఒక్క నిమిషం కనిపిస్తలేవు నాన్న. శ్రీలత అంట నాన్న హ్యాపీ బర్త్డే వర్షిత్ అని కామెంట్ చేసిందానా. ఓకే. రేవల్లి వరలక్ష్మి నాన్న అక్క నాన్న, అక్క కామెంట్ చేసింది. ఓకే నాన్న. నెక్స్ట్ ప్రియా చిత్తోజు నాన్న కామెంట్ చేసింది నాన్న. తర్వాత వెంకటేష్ నాన్న అక్క వాళ్ళే కామెంట్ చేసారు నాన్న హ్యాపీ బర్త్డే వర్షిత్ అని. అన్న ప్లస్ అక్క రెండు పెళ్ళి చెప్పేసి. తర్వాత పద్మా స్వరూపన్ అంట నాన్న హ్యాపీ బర్త్డే టు యూ అన్న, హ్యాపీ బర్త్డే టు యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ, ఆల్వేస్ కీప్ స్మైలింగ్ అని పెట్టింది నాన్న పద్మా స్వరూప. ఓకే నాన్న. తర్వాత నాన్న రాజు కామెంట్ చేసి నాన్న హ్యాపీ బర్త్డే టు యూ వర్షిత్ అని అన్న. ఓకే గట్టిగా చెప్పాలి నాన్న. తర్వాత సుభాష్ నాన్న ఈ అక్క వాళ్ళు సంగారెడ్డిలో ఉంటారు నాన్న, అక్క వాళ్ళు కామెంట్ చేసారు హ్యాపీ బర్త్డే టు యూ వర్షిత్ అని. ఓకే నాన్న. తర్వాత మల్లికార్జున్ ఎంబడి నాన్న, మల్లికార్జున్ ఎంబడి హ్యాపీ బర్త్డే వర్షిత్ అని కామెంట్ చేసారు నాన్న అన్నవాళ్ళు. ఓకే నాన్న. తర్వాత ఎర్ర యాదయ్య బాబాయ్ కామెంట్ చేసి నాన్న హ్యాపీ బర్త్డే వర్షిత్ అని. తర్వాత మళ్ళీ సంగారెడ్డి అక్క వాళ్ళే వర్షిత్ అని కామెంట్ చేసారు, థ్యాంక్ యూ. తర్వాత చంద్రబాబు కామెంట్ చేసారు నాన్న నీకు కేక్ పంపించండి, కేకు అండ్ బొకే ఫ్లవర్స్ బొకే పంపించింది నాన్న. ఓకే నాన్న. తర్వాత సునీత మస్కూరి నాన్న సోన్పిని నాన్న హ్యాపీ బర్త్డే వారు అని పెట్టింది నాన్న. పిన్ని. ఓకే నాన్న. తర్వాత వీడియోస్ కింద కూడా కొందరు కామెంట్ చేసిన వీడియో చూద్దాం ఒకసారి. వీడియో కింద కూడా కొందరు బర్త్డే వీడియో పెట్టినాం కదా దాని కింద కామెంట్ చేసారు, అది చూద్దాం. సుందరోడ్ అని అంటున్నానా సూపర్ ఫ్యామిలీ లైఫ్ లాంగ్ ఇలాగే ఉండాలి, గాడ్ బ్లెస్ యూ ఫ్యామిలీ అని పెట్టినానా. ఓకే నాన్న. తర్వాత శివ కామెంట్ చేసి నాన్న సూపర్ అని. ఓకే. తర్వాత హ్యాపీ బర్త్డే నాని గాడ్ బ్లెస్ యూ సుందరోడ్ అనే కామెంట్ చేసాడు. ఓకే నాన్న. తర్వాత రవీందర్ పిల్లి అని కామెంట్ చేసింది నాన్న హ్యాపీ బర్త్డే నాని గాడ్ బ్లెస్ యూ అని పెట్టింది నాన్న. ఓకే నాన్న. తర్వాత సునీత మస్కూరి నాన్న హ్యాపీ బర్త్డే వారు అని పెట్టింది పిన్ని సోన్ పిన్ని. శ్రీనివాస్ యాదవ్ కామెంట్ చేసి నాన్న సూపర్ ఫ్యామిలీ బ్రో నవపేట్, వాళ్ళది నవపేట్ అంట నాన్న. ఓకే నాన్న. అన్న వాళ్ళు నవపేటు, థ్యాంక్ యూ అన్న కామెంట్ చేసినందుకు, వీడియో చూస్తున్నందుకు కూడా. ఇంకోటి అమరావతి కామెంట్ చేసింది అన్న హ్యాపీ బర్త్డే వరు అని. ఓకే నాన్న. తర్వాత అమరావతి తర్వాత జ్యోతి కామెంట్ చేసింది అన్న హ్యాపీ బర్త్డే టు యూ వరు అని. అక్క టి సుభాష్ నాన్న సంగారెడ్డి అక్క వాళ్ళు సూపర్ అని కామెంట్ చేశారు నాన్న. ఓకే నాన్న. తర్వాత మళ్ళా అక్క సంగారెడ్డి అక్క వాళ్ళే మీ ఫ్యామిలీ ఇలాగే ఉండాలని పెట్టిరు నాన్న. ఓకే నాన్న. బీతి దుర్గారాణి నాన్న కేక్ పంపించింది హ్యాపీ బర్త్డే వరు అన్నట్టు. ఓకే నాన్న. ఇంకోటి మానస రాగం అన్న విజయ అక్క చాలా బక్కగా అయ్యింది ఎందుకని పెట్టిందన్న, ఆమెకు కొద్దిగా ఫీవర్ ఉండడం వల్ల బక్కగా అయింది. ఓకే. ఇంకోటి శ్రీలేఖ కోట నాన్న నవ్య వాళ్ళు రాలేదు అన్నయ్య వై అని పెట్టింది, అంటే ఇంట్లో చిన్నగా వేసుకున్నాం కాబట్టి నవనీత వాళ్ళకి చెప్పలేకున్నాము. నెక్స్ట్ కామెంట్ కూడా నవిత వాళ్ళు రాలేదు అన్నయ్య అని పెట్టింది, చిన్నగా ఇంట్లోనే కేక్ కట్ చేసినాం కాబట్టి చెప్పలేము సిస్టర్ అంతే. ఓకే నాన్న, అందరికి చెప్పేసినావు, థ్యాంక్ యూ. ఓకే. తిన్నారా నాన్న? తినలేరు కదా, అమ్మ వంట చేస్తుంది.
తిందురు ఓకేనా? దా ఇంట్లోకి రాండి. కాంబాక్స్లో పెన్నులు పెన్సిల్ అట్లాంటివి ఏమన్నా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకున్నాను, సరేనా? ఏం చేస్తున్నావు? దోశ చేస్తున్నావు. ఈరోజు మన ఇంట్లో దోశనా టిఫిన్? పిల్లలకు టైం అయింది కదా, పిల్లలకు చేసిన ఇచ్చేస్తా ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికి. వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కృష్ణ వ్లాగ్స్. ఇప్పుడు దోశ చేస్తున్నా పిల్లలకి. ఇంకా అన్నం చేసిన, పాలకూర పప్పు చేసిన, దోశ అయితే చేస్తాను ఇప్పుడు. దోశ అయితే వంట మొత్తం కంప్లీట్ అయినట్టే కదా? ఓకే. ఓన్లీ కారం దోశ అంతే. ఆనియన్స్, లైట్గా కారం పొడి. పిల్లలకి వేసినావా? పిల్లలకు కారం వాళ్ళు తినారు కదా. ఎన్ని వేసినావు దోశలు? 2 వేసి పెట్టినావు. కారం లేని దోశలు పిల్లల కోసం. 3 వేసిన, మమ్మీకి ఒకటి ఇచ్చిన. మమ్మీ తింటుందా? ఓకే. స్కూల్ కి టైం అయింది కదా, అందుకోసం. చట్నీ, పల్లీ చట్నీ విత్ దోశ. ప్లేట్ ఒకటి తెచ్చినావా? ఇంకో ప్లేట్ తీసుకురా. నాన్న మెల్లగా, నాన్న నిదానంగా. టైం అయిందని టెన్షన్ పడకండి నాన్న, నేను దించేస్తా స్కూల్ దగ్గర. ఓకేనా? ఓకేనా? సార్ కూడా చెప్తా. ఒక 10 మినిట్స్ లేట్ అయింది. రెగ్యులర్ వెళ్ళడం కంటే ఈరోజు ఒక 10 మినిట్స్ లేట్ అయింది నాన్న. ఒకే క్లాస్ తెచ్చినావా? నీకు బాటిల్ సరే, ఓకే ఉండండిలే. ఇప్పుడైతే చేను దగ్గరకు వచ్చినాం, నేను స్వప్న అయితే ఇక్కడ జామకాయలు అయితే తెంపుతుంది చెట్టుకి. ఉన్నాయారా? చూద్దాం. పెద్ద పెద్ద ఉన్నాయన్ని కాయలు అయితే అయిపోయినాయి. మనం వరినారు వేసే ముందుకు ఇంతింతలా కాయలు. మేము వరినారు వేసే టైంలో ఇంకా నాటేయడం కంటే ముందుగా మంచి మంచి కాయలు ఉండే. ఇప్పుడు చిన్న చిన్నవి చివరిగా మిగిలిన కాయలు. నాదంత పింక్ లేదు, ఇంకా స్వప్న తినేది కొద్దిగా లైట్గా పింక్ ఉంది. అప్పుడు స్టార్టింగ్లో మంచిగా ఉన్నప్పుడైతే, పెద్ద పెద్ద కాయలు ఉన్నప్పుడైతే నిండుగా పింక్ ఉంటుండే, ఫ్రూట్ నిండా పింకే ఉంటుండే. చెట్టు దగ్గర మొత్తం చీజ్ ఉంది, అంతా గడ్డి ఉంది. ఈ గడ్డిలో నుంచి చెట్టు వరకు పోవాలంటే కొద్దిగా భయంగా ఉంది, ఎందుకంటే చీదులు ఏమైనా ఉంటాయి కదా. అబ్బో, నిండా గడ్డే ఉంది. ఇక్కడ ఒకటి ఉందిగా. ఇంకా కరివేపాకు కావాలా? ఉందిగా. ఇవి గ్రీన్ లేత తెంపాలా? ఇవి తెంపాలా? ఇక్కడ బాగుంది కదా మరి. కొద్దిగానే తీసుకో, మళ్ళీ వేస్ట్ అవుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుని, ఎందుకంటే చేతికి సరిగా వస్తలేం కాబట్టి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అయిపోతుంది. చాలా పాటిగా రోజు వస్తున్నా కదా నేను చేను దగ్గరికి తెస్తా కనుప. ఇంకో ఈ జామకాయ కూడా తీసుకో, పాగేద్దాంపా. మెల్లగా చీకు చాలా గడ్డిలో. ఇంతకుముందు చాలా ఉంటుండే, మొత్తం పోయినట్టుంది. అవును ఉంది కదా, ఇటు బాగానే ఉంది కదా. అంటే గడ్డి ఉన్నందుకు సరిగా కనిపిస్తలేదు అన్నాడు, తక్కువ కనిపిస్తుంది. ఇంకో ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం 5:30 అవుతుంది. మా పిల్లలు స్కూల్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత హోంవర్క్ చేస్తారు. నాన్న తిన్నారా నాన్న? స్కూల్ నుంచి వచ్చిన తర్వాత
తిన్న తర్వాత హోంవర్క్ చేస్తారా? అంతగానం వేసుకున్నావు నాన్న బుక్కులు సైడ్కి? అన్ని రాసేది ఉందా? నేనా అయిపోలేనా నా హోంవర్క్? నీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి ఇంకా? ఇంకా 2 ఉన్నాయి. ఓకే. ఏం చేస్తున్నావు? అల్లం పేస్ట్ ఇదంతా పట్టేసిందేనా? అల్లమా వెల్లుల్లి పేస్ట్? ఇది అల్లం ఉంది అంటే ఇదంతా కిందిది మొత్తం అల్లం ఉంటుంది, పైన వెల్లుల్లి లాక్కుంది కదా, డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఇది వెల్లుల్లినా ఇప్పుడు పట్టేది? ఓకే. పట్టిన తర్వాత మిక్స్ అలా ఇట్లా కలుపుకోవాలంతా, 2 సపరేట్ పట్టిన తర్వాత ఇట్లా కలిపేసేయాలన్నట్టు. ఓకే ఓకే అయిపోయిందా? ఒకేసారి పట్టొచ్చు కానీ ఉంది కదా, అందుకు ఇక సపరేట్ పడుతున్నా. కొంచెం పట్టాలి లైట్ గా పట్టాలి. సరే ఇది అయిపోయినాక చాయ్ పెడతావు? పెడతా. చాయ్ కానీ డికాషన్ కానీ పెట్టేవా? సరే ఓకే ఓకే. పిల్లలకి ఎట్టివద్దా హోంవర్క్? పోయలేను పిల్లలకి. పోసి హోంవర్క్ చేస్తారు కదా, పోయలేను. పోసి ఏం కాదు. ఇక ఉండని పట్టు మరి కొద్దిసేపు అయినాక ఇద్దు కానీ, కొద్దిసేపు అయినా వచ్చి నువ్వు కూర్చొని దావు. ఫస్ట్ వర్షం స్టార్ట్ అవుతుంది. మనం ఇల్లు పని ఎప్పుడు స్టార్ట్ చేస్తామో అప్పుడు వర్షం వస్తుందిరా. ఇప్పుడు మళ్ళా రేపు బేస్మెంట్ కట్టడానికి రెడీ అవుతున్నాగా, ఈరోజు వర్షం స్టార్ట్ అవుతుంది. బునాది అంటే మంచిగా ఆరింది, మళ్ళీ వర్షం వస్తే మళ్ళీ పచ్చిగా అవుతుంది. ఇక పచ్చిగా అయినా కట్టేస్తారు కానీ ఎప్పుడు ఇల్లు పని స్టార్ట్ చేసినా వర్షం ఒక్కటి వస్తుంది. సన్నం ముసురుగా స్టార్ట్ అయింది. ఇంకా పెద్ద వర్షంగా మారుతుందా తగ్గిపోతుందా అర్థమవుతలేదు. వర్షం తగ్గిపోతేనే బాగుంటుండే. నిన్న మన వర్షాలు ఎంతగానో పడినాయి. మరి వర్షాలు అంటేనే యాసకు వచ్చేటట్లు చేసింది కదా. దాదాపుగా 2 నెలల నుంచి కంటిన్యూగా వర్షాలే ఉన్నాయి కదామా. నెల 2 నెలల నుంచి కంటిన్యూ వర్షాలు ఉన్నాయి. ఒక 2 డేస్ నుంచి వర్షం లేదు, మళ్ళీ ఈరోజు స్టార్ట్ అయ్యింది. అవసరం ఉన్నప్పుడు రాదు, అవసరం లేనప్పుడు వర్షం. అయినా ఈ సంవత్సరం మొత్తం విపరీతమైన వర్షాలు, చాలా వర్షాలు. చేన్లు పంట మొక్కలు మొత్తం ఖరాబ్ అవుతాయి. ఇట్లా వర్షాలు ఎక్కువ రాకూడదు. ఏం చేస్తాం, అది మన చేతిలో లేదు కదా. వస్తుంది, పెద్దగానే పడుతుంది.